వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. గత క్లాస్లో మనం ముసునూరి వంశస్థాపకుని మనకు క్లారిటీగా నేర్చుకున్నాం. ఇందులో మనగా ముసునూరి ప్రోలయ నాయకుడితో మనం క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంలో ఏపీ హిస్టరీలో భాగంగా గ్రూప్ 2 మెయిన్స్కి అనుగుణంగా మనం ఆర్ఆర్ ఎడ్యుకేషన్ అందించే కంటెంట్ టోటల్గా సమగ్ర సమాచారంతో ఇంతటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ విద్యా సంస్థలు ఏదైనా కాంపిటేటివ్ సెంటర్ అందించుకునగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణలో ఇంత పూర్తి కంటెంట్ మీకు ఫ్రీ క్లాసెస్గా కంప్లీట్గా ఫ్రీ క్లాసెస్తో మీకు ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా మీకు ప్రొవైడ్ చేయలేదండి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మరీ ఆశిస్తున్నాను. ఈ క్లాస్లో మనకు ముసునూరి కాపయ్య నాయకుడితో క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ కాకతీయ అనంతరిలో ఈ ముసునూరి వంశస్థులు రెడ్డి రాజ్యం కలిపి ఒక పీడిఎఫ్గా ప్రొవైడ్ చేస్తాను. అంతకంటే ముందుగా కాకతీయులకు సంబంధించి కూడా పీడిఎఫ్ మీకు అవైలబుల్గా తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా కాకతీయులు ఒకటి మరియు కాకతీయ అనంతర యుగం టాపిక్స్ మీకు పీడిఎఫ్ అతను మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. లెట్స్ క్లాస్ స్టార్ట్. మనకు టోటల్ ఒక 12 టాపిక్స్ చెప్పాము. ఆ ప్రైస్ వచ్చి 281 రూపాయలు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. మనం అందించే సమగ్ర సమాచారం కొన్ని స్టాండర్డ్ బుక్స్తో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీలో ఎవరికైనా ఈ పీడిఎఫ్స్ కావాలంటే 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ముసునూరి పాలకులో రెండవ రాజుంటి ముసునూరి కాపయ్య నాయకుడు. ఇతని యొక్క పరిపాలన కాలం క్రీస్తు శకం 1336 నుండి 1365 వరకు. ఈ కాపయ్య యొక్క తండ్రి, కాపయ్య నాయకుడి యొక్క తండ్రి ఎవరు? దేవనాయక లేదా దేవనాయకుడు అని అంటారు. అయితే ఈ కాపయ్య నాయకుడి యొక్క కుమారుడే వినాయక దేవుడు. కాపయ్య నాయకుడు తండ్రి దేవనాయక, మరి కాపయ్య నాయకుడు కుమారుడు ఎవరు? వినాయక దేవుడు. ముసునూరి ప్రోలయ నాయకుడు లేదా ముసునూరి ప్రోలయ మరణాంతరం ముసునూరి కాపయ్య నాయకుడు రేకపల్లి సింహాసనంను అధిష్ఠించి స్వాతంత్ర సంగ్రామంలో అతని లక్ష్య సిద్ధికై కృషి చేశాడు. 2018 ప్రీవియస్ క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఈ ముసునూరి వంశస్థుల యొక్క రాజధాని లేదా ఏ ప్రాంతాన్ని చేసుకుని పరిపాలన గావించండి. మనకు రేకపల్లి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ముసునూరి ప్రోలయ మరణాంతరం ముసునూరి కాపయ్య నాయకుడు రేకపల్లి సింహాసనం అధిష్ఠించి స్వాతంత్ర సంగ్రామంలో అతని లక్ష్య సిద్ధికై కృషి చేయడం జరిగింది. అయితే ఈ కాపయ్య నాయకుడు ముసునూరి నాయకులలో గొప్పవాడే ఈ ముసునూరి కాపయ్య నాయకుడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క రాజధాని, వాళ్ళ గొప్పవాడెవరో చూసుకోవాలి. అయితే ధైర్య సాహసాలలో ఉత్సాహంలో ప్రోలయ నాయకునికి తీసిపోని కాపయ్య నాయకుడు ప్రోలయ నాయకుని యొక్క వద్ద రాజకీయ పాఠాలే కాక శాస్త్ర విద్య కూడా నేర్చినాడు. ఈ ప్రోలయ నాయకుని వద్ద కాపయ్య నాయకుడు ఓరుగల్లు కోటపై హిందూ పతాకం ఎగురవేయుదాకా విశ్రాంతి అన్న మాట లేదని కాపయ్య నాయకునికి ప్రోలయ నాయకుడు అంతిమ సందేశంగా తెలిపాడు. ఓకే, అదేవిధంగా కాపయ్య నాయకుని యొక్క చరిత్ర పోలవర శాసనం, పిల్లలమరి శాసనం, గణపేశ్వర శాసనం మరియు వెలుగోటి వంశావళి అలానే పెరిస్టా మరి ఇతర ముస్లిం రచయితల యొక్క రచన ద్వారా తెలుస్తుంది. ఈ కాపయ్య నాయకుని చరిత్ర గురించి మనకు ఒకటి పోలవర శాసనం తెలుపుతుంది, అలానే పిల్లలమరి శాసనం తెలుపుతుంది, అలానే గణపేశ్వర శాసనం మరియు వెలుగోటి వారి వంశాలతో పాటు పెరిస్టా యొక్క రచనలు, అంతతో పాటుగా ముస్లిం చరిత్రకారుల యొక్క రచనల ద్వారా ఇతని యొక్క చరిత్ర తెలుస్తుంది. నోట్ చూడండి. అయితే పోలవర శాసనంను వేయించిన వారే కాపయ్య నాయకుడు. ఓకే, మరియు ముస్లిం చరిత్రకారులు కాపయ్య నాయకుని కృష్ణా నాయకని, కాన్యా నాయకని, కాన్యాపాయకని, కానా నాయుడని, కాబా నాయుడని ఇతర పేర్లతో కూడా వ్యవహరించడమే కాకుండా ప్రతాపరుద్దుని యొక్క కుమారుడిగా వర్ణించారు ఈ కాపయ్య నాయకుడిని. చూడండి. ఓకే, ఇతనేమన్నారు? కాపయ్య నాయకుడిని కృష్ణా నాయక్ అన్నారు, కాన్యా నాయక్ అన్నారు, కాన్యా పాయక్ అన్నారు, కానా నాయుడు అన్నారు, కాంబా నాయుడు అని పేరు వ్యవహరించారు. అతనితో పాటుగా రెండో ప్రతాపరుద్దుని కుమారుడే ఈ కాపయ్య నాయకుడిని ముస్లిం చరిత్రకారులు తెలిపారు. గుర్తుపెట్టుకోవాలి. కాపయ్య నాయకుడు సాహసోచారణ వీరుడు మరియు ఓరుగల్లను పునరాక్రమించడమే ఇతని యొక్క లక్ష్యం. ఓకే, దక్షిణాది హిందూ ప్రభులందరితో ముఖ్యంగా బల్లాలునితో చేరి ఈ కాపయ్య నాయకుడు ఓరుగల్లు ద్వార సముద్రం కంపిల రాజ్యంలో ఓరుగల్లుతో పాటుగా ఈ ద్వార సముద్రము కంపిలి రాజ్యాలను ముస్లిం అధికారం నుండి విముక్తి చేయడానికి
సుసంఘటిత ప్రణాళిక తయారు చేశాడని పెరిస్టా యొక్క కథనము. ఈ కాపయ నాయకుడు దక్షిణాది ప్రాంత హిందూ ప్రభులతో ముఖ్యంగా వీరబల్లాలు మూడో వీరబల్లాలతో ఏకమయ్యి ఓరుగల్లు, ద్వారసముద్రం, కంపిలి రాజ్యాలను ముస్లిం అధికారుని విముక్తి చేయడానికి సుసంఘటిత ప్రణాళికను తయారు చేశాని ఈ పెరిస్టా కథనాల ద్వారా మనకు తెలుస్తుంది. దక్షిణాదిత్య దక్షిణ ప్రాంతం నుండి హిందూ రాజులను మరింతగా ప్రోత్సహించినది మధుర వజీర్ అయినటువంటి మధుర యొక్క నవాబు అంటే ప్రధాన అంటే కదండి సయ్యద్ జలాలుద్దీన్ తిరుగుబాటు. ఇతని యొక్క కాపయ నాయకుడికి ప్రోత్సహించిన తిరుగుబాటు మనకు మధుర వజీర్ నుండి సయ్యద్ జలాలుద్దీన్ యొక్క తిరుగుబాటు. దేశంలోని అలజడులు, సుల్తాన్ యొక్క నిస్సహాయత గమనించి జలాలుద్దీన్ క్రీస్తు శకం 1335లో స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. ఈ జలాలుద్దీన్ను శిక్షించుటకు సుల్తాన్ సైన్యంతో ఓరుగల్లు వరకు నడిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఓరుగల్లో ప్లేగు వ్యాధితో ఢిల్లీ సైన్యంలో చాలామంది మరణించారు. సుల్తాన్ అంటే ఎవరు? జునాఖాన్ అంటే ఎవరు? ఇక్కడ మొహమ్మద్ తుగ్లక్ లేదా ఉలుం ఖాన్ కూడా ప్లేగు వ్యాధి సోకినట్లు ఇసామీ రచన ద్వారా రాసడం జరిగింది. ఇసామీ రాసిన గ్రంథం ఏది మనకు? పుతుస్ ఈ సలాటిన్ అనే గ్రంథం రాసిన వారు ఇసామీ. తన గ్రంథం ద్వారా జునాఖాన్ కూడా ప్లేగు వ్యాధి సోకి మరణించినట్టు మనకు ఇసామీ రాసడం జరిగింది. గత్యంతరం లేక మాబార్ లేదా మధుర దండయాత్ర విరమించి సుల్తాన్ దౌలతాబాద్కు చేరి, సుల్తాన్ గుర్తుపెట్టుకొని మనకు మొహమ్మద్ తుగ్లక్ ఎంబీటీ అని చేరి అతడు చికిత్స పొంది తిరిగి ఢిల్లీకి వెళ్ళాడు. దీనితో సుల్తాన్ యొక్క బలహీనతను తెలుసుకొని ఇదే అదనుగావించిన కాపాయి నాయకుడు దండెత్తి మాలిక్ మక్బూల్ను ఓరుగల్లో తన ప్రతినిధిగా నియమించాడు కదా ఎంబీటీ తుగ్లక్. అయితే ఎవరు? మాలిక్ మక్బూల్. ఈ మాలిక్ మక్బూల్ను కాపాయి నాయకుడు పారదోలి క్రీస్తు శకం 1336లో ఓరుగల్లును ఆక్రమించారు ఈ కాపయ్య నాయకుడు. అయితే ఓరుగల్లు కోట యొక్క బురుజులపై స్వాతంత్రాంధ్ర పతాకాన్ని తిరిగి ప్రతిష్టమైంది. క్రీస్తు శకం 1336లో ప్రతిష్ఠించిన వారు కాపయ్య నాయకుడు. నోట్ చూడండి. ఇదే సమయంలో అనగొందిలో విజయనగర సామ్రాజ్యం కదా హరిహరుడు స్వతంత్రించాడు. క్రీస్తు శకం 1336లో అనగా ఈ 1336లోనే విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు జరిగింది మనం తెలుసుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. తీరాంధ్రలో ప్రోలయ వేమారెడ్డి స్వతంత్రంగా తన రాజ్య విస్తరణ చేసుకుంటున్నాడు. ఇదే కాలంలో యావదాద్ర దేశంలో ముస్లిం అధికారం అనేది అస్తమించింది 1336 నాటికి. భారతదేశంలో మరి ఏ ఇతర ప్రాంతాల్లోనూ తురస్కుల యొక్క అధికారం ఇంత త్వరలో అంతరించలేదనడం అతిశయోక్తి కాదు. ఈ కాలంలో 1323లో రెండో ప్రతాపరుద్రుని ఓడించి అతను నర్మదాలోకి మరణించాడు. ఈ కాలం నుండి 1336లో చేసిన వారు ఎవరు? కాపాయి నాయకుడు. ఈ కాలం మధ్యలో ఈ తురస్కుల పాలన అధికారం మనకు అంతమొంచడానికి అతిశయోక్తి కాదని పేర్కొనడం జరుగుతుంది. ప్రోలయ వేమారెడ్డి సింగమనాయకుడు ఓయసాల మూడవ వీరబల్లాల సహాయంతో ఓరుగల్లో ఉన్న తుగ్లక్ యొక్క ప్రతినిధి మాలిక్ మక్బూల్ను పారదోలి పూర్వపు కాకతీయ సామ్రాజ్యం యొక్క మొత్తటిని ఆక్రమించి క్రీస్తు శకం 1138 నుండి 1168 వరకు ఓరుగల్లు రాజధానిగా తెలంగాణ పాలించిన వారే ఈ కాపయ్య నాయకుడు. రెడ్డి రాజ్య స్థాపకుడి ప్రోలయ వేమారెడ్డి, సింగమనాయకుడు వెలమరాజ్య స్థాపకుడు ఆయనతో హోయసాల రాజు మూడో వీరబల్లాల యొక్క సహాయంతో ఓరుగలోంటి తుగ్లక్ యొక్క ప్రతినిధి ఎవరు? మాలిక్ మక్బూల్ను పారదోలి కాపాయి నాయకుడు పూర్వపు కాకతీయ సామ్రాజ్యాలంతటినీ ఆక్రమించి క్రీస్తు శకం 1330 నుంచి 68 వరకు ఓరుగల్లు రాజధానిగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వారే ఈ కాపయ్య నాయకుడిని తెలుస్తుంది. రెడ్డి రాణి అనితలి యొక్క కలవచేరు శాసనం కాపయ్యను అదో పంచోత్తర సప్తతి నాయక సంసేవ పద్మ అని కాపాయ నాయకని వర్ణిస్తున్నది. రెడ్డి రాణి అనితలి యొక్క వేయించిన శాసనమే కలవచేరు శాసనం. ఈ కలవచేరు శాసనం కాపయ్యను అదో పంచోత్తర సప్తతి నాయక సంసేవమాన పద్మ కాపాయ నాయక అని వర్ణించినది. అనగా కాకతీయుల నాటి నాయకులందరూ కాపయ్యను సేవించినట్లు వర్ణిస్తున్నది ఈ కలవచేరు శాసనం. గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి రాజ్య స్థాపకుడి ప్రోలయ వేమారెడ్డి
ముసురూరి కాపాయి నాయకుడితో సహకరించినట్లు అతని ఆధిపత్యం అంగీకరించినట్లు ఈ కలవసేరు శాసనం తెలుపుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ కాపాయి నాయకుడి యొక్క ఆధిపత్యాన్ని రెడ్డి రాజ్య స్థాపన నుండి ప్రోలయ వేమారెడ్డి సహకరించినట్లు తెలుస్తుంది ఈ కలవసేరు శాసనం ద్వారా. విలమరాజ్యం మరి పద్మనాయక రాజ్యం అన్నా విలమరాజ్యం అన్నా ఒకటే. స్థాపకుడే ఈ రేచల్ల సింగమనాయుడు. యుద్ధంలో ఈ విలమరాజ్య స్థాపకుడు అంటే రేచల్ల సింగమనాయుడు యుద్ధంలో కాపాయి నాయకుడిని ఓడించినట్లు వెలుగోటి వారి వంశావళి నుండి తెలుస్తుంది. అయితే క్రీస్తు శకం 1346 నాటి గణపేశ్వర శాసనంలో కాపయ్య నాయకుడికి ఉన్నటువంటి అనుమనగంటిపుర వరాధీశ్వర అనే బిరుదాన్ని బట్టి కాపయ్య తిరిగి పద్మనాయకులపై ఆధిపత్యం వహించినట్లు లేదా సాధి తెలుపుతుంది ఈ గణపేశ్వర శాసనం. ఏమని బిరుదుంది గణపేశ్వర శాసనంలో కాపయ్య నాయకునికి? అనుమనగంటిపుర వరాధీశ్వర అనే బిరుదు ఉంది. ఈ బిరుదు గల వారు ఎవరైనా అడగవచ్చు. ఎవరు? కాపయ్య నాయకుడు. ఏ శాసనం ప్రస్తావించింది? గణపేశ్వర శాసనం. ఏ కాలం నాటి శాసనం అది? క్రీస్తు శకం 1346 నాటి శాసనం. ఓకే. అయితే కాపాయి నాయకుడి యొక్క రాజ్యాధికారం ఉత్తర తెలంగాణ కృష్ణానది యొక్క పర్యంతం అంటే కృష్ణానది వరకు ఉత్తర తీరాంధ్రం వరకు విస్తరించి ఉన్నది. కాపాయి నాయకుడు తన రాజ్యానికి ఉన్నటువంటి ప్రమాదాలను మనసులో ఉంచుకొని ఓరుగల్లు కోటను బలపరిచి కట్టుదిట్టమైన పరిపాలనను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా తనకు విశ్వాసపాత్రులైనటువంటి బంధువులైనటువంటి వారిని కాపాయి నాయకుడు వివిధ ప్రాంతాల్లో రాజప్రతినిధులుగా నియమించాడు. అందులో భాగంగా కాపాయి నాయకుడు తన పినతండ్రి బాబాయ్ అంటాం కదా, బాబాయ్ రాజానాయకుడు ఉన్నాడు. ఈ రాజానాయకుడు కుమారుడే అనపోతా నాయకుడిని ఉత్తరాంధ్రలో లేదా తీరాంధ్ర ప్రాంత పాలకునిగా నియమించాడు క్రీస్తు శకం 1347లో. చూడండి ఇక్కడ కాపాయి నాయకుడు తన పినతండ్రి రాజానాయకుడు. ఈ రాజానాయకుడు కుమారుడే అనపోతా నాయకుడు. ఈ అనపోతా నాయకుడిని కాపాయి నాయకుడు ఉత్తరాంధ్ర లేదా తీరాంధ్ర ప్రాంతం యొక్క పాలకునిగా క్రీస్తు శకం 1300లో నిర్మించడం జరిగింది. నోట్ చూడండి. అనపోతా నాయకుడు కొంతకాలం తొయ్యేరు అనే ప్రాంతం రాజధానిగా, ఈ తొయ్యేరు ఎక్కడుంది? తూర్పుగోదావరి జిల్లాలో. తదనంతరం రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని పాలించాడు. కాపాయి నాయకుడు ఈ అనపోతా నాయకుడిని నియమించాడు ఉత్తరాంధ్ర తీరాంధ్ర ప్రాంతంలో. ఈ అనపోతా నాయకుడు ఏం చేశాడు? తొయ్యేరు అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలించారు కొంతకాలం. ఈ తొయ్యేరు ఎక్కడుంది? తూర్పుగోదావరి జిల్లాలో. తదనంతరం రాజమహేంద్రవరం రాజధాని చేసుకుని పరిపాలించడం జరిగింది. ఓకే. తొయ్యేరును రాజధాని చేసుకుని పరిపాలించినందున అనపోతా నాయకుడు తొయ్యేటి అనపోతానీయుడుగా ప్రసిద్ధి చెందాడు లేదా ప్రసిద్ధికెక్కాడు. తొయ్యేరును రాజధాని చేసుకుని పరిపాలించాడు ఎవరు? అనపోతా నాయకుడు. కావున తొయ్యేటి అనపోతానీయుడిగా ప్రసిద్ధికెక్కాడు అనపోతా నాయకుడు. కాపాయి నాయకుడు గురజాల చెలుంగు నృపుని నృపుడు అంటాం కదా, నృపుని యొక్క కుమారుడే ముప్పభూపాల్ని సబ్బినాటి రాజప్రతినిధిగా నియమించాడు. కాపాయి నాయకుడు గురజాల ప్రాంతం పరిపాలించబడే చెలుంగు నృపుని కుమారుడు ముప్పభూపాలుడు. ఇతని సబ్బినాటి రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. అడగొచ్చు, కాపాయి నాయకుడు సబ్బినాటి రాజప్రతినిధిగా ఎవరు నియమించారు అని? ఎవరిని? ముప్పభూపాలుడు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ముప్పభూపాలుడు కరీంనగర్ జిల్లాలోని రామగిరిని రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది. ముప్పభూపాలుడు మడిక సింగనను పోషించాడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. సకల నీతి సమ్మతం, పద్మపురాణం, వశిష్ఠ రామాయణం వంటి గ్రంథాలను రచించిన వాడే ఈ మడిక సింగన. చాలాసార్లు అడిగారండి. ఈ సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అని? ఓకే, ఎవరు? మడిక సింగన. ఇతని యొక్క ఎవరిని పోషణ గావించారు? ముప్పభూపాలుడు లేదా ముప్పభూపాలుడు యొక్క ఆస్థానంలో చెప్పవచ్చు. ఎవరు? మడిక సింగన. తొయ్యేటి అనపోతానీయుడు అనగా అనపోతా నాయకుడే ఈ ప్రాంతాన్ని పరిపాలించింది కాబట్టి ఈ పేరుతో ప్రసిద్ధి చెందాడు. అనపోతా నాయకుడి యొక్క మంత్రి అయినటువంటి అయ్యలామాత్యుని యొక్క కుమారుడే మడిక సింగన. గుర్తుపెట్టుకోవాలి. ఈ అనపోతా నాయకుని యొక్క మంత్రి అయ్యలామాత్యుడు. ఈ అయ్యలామాత్యుని కుమారుడే మడిక సింగన. కాపాయి నాయకుడు కోరుకొండ దుర్గాన్ని అనగా తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ అనే కోట లేదా దుర్గాన్ని నిర్మించి దానికి కూనయ్య నాయకుడిని రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. కూనయ్య కుమారుడు ముప్పిడి నాయకుని యొక్క కాపయ్య తన మేనకోడలిచ్చి పెళ్లి చేసి బంధుత్వం నేర్పాడు. కూనయ్య కుమారుడు ముప్పిడి నాయకునికి కాపయ్య ఏం చేశాడు? తన మేనకోడలిచ్చి వివాహం చేశాడు లేదా బంధుత్వాన్ని కలుపుకున్నాడు.
దీనితో క్రమంగా ఉత్తర తీరాంతలో రాజకీయాలకు కోరుకొండ అనే ప్రాంతం బలమైన కేంద్రమైనది. నోట్ చూడండి. కాపయ్య తన సామ్రాజ్యాన్ని ఉత్తరాన కౌలాస్ దుర్గం అనగా నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ కోట లేదా కౌలాస్ దుర్గం వరకు విస్తరించాడు. కాపయ్య తన రాజ్యాన్ని పదిలపరుచుకుంటున్న సమయంలో దక్షిణ దేశంలో మరొక రాజకీయ విప్లవం ఏర్పడింది. అదే బహుమనీ సామ్రాజ్య యొక్క స్థాపన. గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క చర్యలను అనుమానించి దక్కనులోని సైన్యాధిపతులు జాఫర్ ఖాన్ అనే హసన్ గంగు నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు పట్ల కాపయ్య నాయకుడు ఆసక్తి వహించి 1500 అశ్విక దళాన్ని హసన్ గంగుకు సాయంగా పంపినట్లు పెరిస్టా తన రచనలో తెలపడం జరిగింది. ఇది దూరదృష్టి లేని చర్య అని చెప్పక తప్పదు. కొత్త ముస్లిం రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యం నుండి తనకు కాపుదలగా సపోర్టుగా ఉండగలదని కాపయ్య నాయకుడు ఆశించి ఉండవచ్చు. ఓకే, అంటే బహుమనీయులు ఈ కాపయ్య నాయకుడికి సపోర్టుగా సహాయంగా ఇస్తారని చెప్పేసి అతనికి ఈ అశ్విక దళాన్ని పంపడం, యుద్ధాల్లో సహాయం చేయడం జరిగి ఉండవచ్చు చెప్తున్నారు. కానీ తన రాజ్య సమీపంలో స్వతంత్ర తురస్క రాజ్యావతరణను ప్రోత్సహించడంలోని అనౌచిత్యాన్ని కాపయ్య నాయకుడు గుర్తించలేకపోయాడు. ఎందుకనగా ఈ బహుమనీ సుల్తాన్లు తిరిగి కాపయ్య నాయకుడిపై దాడి చేయడం జరిగిందండి. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది అచిరకాలంలోని అనౌచితమైనది రుజువైనది. కాపయ్య నాయకుని యొక్క విజయస్ఫూర్తి మరియు ఇతని సహాయంతో హసన్ గంగు క్రీస్తు శకం 1340లో అల్లావుద్దీన్ బహుమన్ షా అనే బిరుదంతో గుల్బర్గా అనే రాజధానిగా బహుమనీ రాజ్యంను స్థాపించారు. ఎవరి యొక్క స్ఫూర్తితో అడగవచ్చు? ఎవరి స్ఫూర్తితో? కాపయ్య నాయకుడి యొక్క స్ఫూర్తితో. ఎప్పుడు 1347లో బహుమనీ రాజ్యాన్ని స్థాపించిన వారు అల్లావుద్దీన్ బహుమన్ షా అనే బిరుదంతో హసన్ గంగు స్థాపించాడు. ఏ ప్రాంత గుల్బర్గాను రాజధాని చేసుకొని స్థాపించడం జరిగింది. ఈ బహుమనీ సుల్తాన్లకు దక్షిణాపథంలో ఇస్లాం అధికార విస్తరణే ఇతని యొక్క లక్ష్యమైనది. ఈ బహుమనీ సుల్తాన్ల యొక్క లక్ష్యము దక్షిణాపథంలో ఇస్లాంను అధికార విస్తరణ, ఇది యొక్క ఇస్లాంని అధికారాన్ని విస్తరింపచేయడం వీరి యొక్క లక్ష్యంగా ఉన్నది. కాపయ్య తనకు సాయం చేసిన విషయం అతని మనసులో ఉండిన తన విధానానికి అడ్డు రాకూడదని అంతిమ నిర్ణయంతో అతని నిర్ణయంతో హసన్ గంగు క్రీస్తు శకం 1350 ప్రాంతంలో ఓరుగల్ను జయించడానికి తన సేనాని సికిందర్ ఖాన్ను పంపడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అది మొదటి దాడిగా చెప్పవచ్చు. అల్లావుద్దీన్ హసన్ షా యొక్క మొదటి దండయాత్ర ఫలించినది. కాపయ్య నాయకుడు ఓడిపోయి కౌలాస్ దుర్గా లేదా కౌలాస్ కోటను, ఆ ప్రాంత భూములను, అపార ధనరాశులను, కొన్ని ఏళ్లను సమర్పించి అల్లావుద్దీన్ హసన్ షాతో సంధి చేసుకున్నాడు. ఆంధ్రదేశంలో పశ్చిమోత్తర ప్రాంత భాగాలు బహుమనీ రాజ్యంలో కూడా చేరడం జరిగింది. ఇది కాపయ్య నాయకునికి తొలి పరాజయం. కాపయ్య నాయకత్వంపై ఆంధ్ర నాయకులలో సందేహాలు అనేవి కలిగించడం జరిగింది. కాపయ్య నాయకుడు కొంత భూభాగాన్ని అల్లావుద్దీన్ హసన్ షాకు ఇవ్వడానికి ఒప్పుకున్న కాపయ్య మాత్రం కప్పం కట్టడం నిరాకరించాడు. నేను కప్పం కట్టడంటూ వ్యతిరేకించాడు. దీంతో అల్లావుద్దీన్ హసన్ షా క్రీస్తు శకం 1350లో రెండవసారి, మొదటిది 1350లో రెండోసారి ఆంధ్రదేశం మీద ఓరుగల్లుపై దండెత్తాడు. ఇక్కడ ఓరుగల్లన్నా ఆంధ్రదేశం అన్నా వరంగల్ అన్నా ఒకటే. ఎగ్జామ్ మనం ఏ విధంగా ఇచ్చినా కూడా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మీరు చెప్పలేదు, మాకు ఓరుగల్లే చెప్పారు, వరంగల్ చెప్పారు. పాత వాళ్ళు అయితే పర్లేదండి, కొత్త వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇదే సార్ ఓరుగల్లు, వరంగల్లు, ఆంధ్రదేశం అన్నారు, ఏ పేరే అడగొచ్చండి. మనకు ఈ లిమిటెడ్లో అడగాలని చెప్పి లేదు. అర్థమవుతుంది అనుకుంటాను. ఈ పదజాలం మొత్తం మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఏపీ హిస్టరీ సంబంధించి కాకతీయ అనంతర యుగంలో బాగా మహా అంటే ఒక 4 పేజెస్ ఉంటుంది. మనం సింగిల్ పేజ్ కాబట్టి 22 పేజెస్ ఉంది. బై 2 చేస్తే ఎన్ని పేజెస్ ఉంది? 11 పేజీలు అండి. సార్ మీరు చెప్పే కంటెంట్ మొత్తం అడుగుతారంటే అడిగిన రోజులు ఉన్నాయి, అడగవచ్చు. ఆ ఉద్దేశంతోనే వివిధ యూనివర్సిటీ స్థాయి బుక్స్ కూడా రెఫర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. మనం అందించే కంటెంట్ మళ్ళీ చెప్తాను చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరు అందించలేదు ఇప్పటి వరకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వారు కావచ్చు, మహిళలు ఎవరైనా కావచ్చు, సద్వినియోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఇంత కష్టపడి పీడిఎఫ్ ప్రిపేర్ చేసి మీకు క్లాసెస్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మంచి అవకాశం అండి. ఎవరు చేయలేదు ఇంతటి ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నాను. అది గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే. ఇంతకంటే ప్రిపేర్ చేసి ఎక్కడ చెక్ చేసుకోండి మీకు కావాల్సినవి బుక్స్లో. అంత వేస్టేజ్ అంతా పెట్టేశారు. ఇక్కడ ఒక లైన్ ఉంటే ఎంత తీసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా ఇచ్చారు. సరే ఏ బుక్ అయినా సరే బుక్స్ పేరు చెప్పడం అవసరం లేదు. ఓకే, చూడండి రెండోసారి ఈ కాలంలో
అయితే ఈ దండయాత్ర ఆశయం ఓరుగలను తన సామంత రాజ్యంగా చేసి ప్రతి సంవత్సరం కప్పం వసూలు చేయడాన్ని పెరిస్టా రచనల ద్వారా తెలుస్తుంది. ఈ దాడి చేశాడు, కానీ ఇతని యొక్క లక్ష్యం లేదా ఇతని యొక్క ఉద్దేశం ఏంటని పెరిస్టా రచన చెప్పాడు. ఓరుగలను సామంత రాజ్యంగా చేసుకొని ప్రతి సంవత్సరం కాపాయి నాయకుడు బహుమనులకు కప్పం చెల్లించాలి అని రచన ద్వారా తెలుగు రచనలు పెరిస్టా తెలుపుతాడు. కానీ ఈ దండయాత్ర తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. అల్లావుద్దీన్ ఆశించ కృష్ణా తీరంలోని ధాన్యకటకం వరకు నడిచి అమరేశ్వర ఆలయం దోచుకున్నట్లు రెడ్డి రాజుల శాసనాల నుండి తెలుస్తుంది. ఇవన్నీ చూడండి. ఓకే, అయితే రెండవసారి ఓడిపోయిన కాపాయి నాయకుడు కప్పం కట్టడానికి అంగీకరించి భువనగిరి అనే దుర్గాన్ని, నేటి తెలంగాణ ప్రాంతంలోని భువనగిరి, దీనే భువనగిరి అని కూడా అంటారు, బహుమనీ సుల్తాన్కి ఇచ్చి సంధి చేసుకున్నాడు. దాంతో పాటుగా అల్లావుద్దీన్ ఆశిన్ షా దాడులతో ఓరుగల్లు విజయనగర రాజ్యాలు బహుమనీ రాజ్యం వల్ల తమకు ఏర్పడిన ప్రమాదం గుర్తించి బహుమనీ రాజ్య విధ్వంసాన్ని కలిసి ప్రయత్నించడానికి నిర్ణయించారు. ఎవరు? ఓరుగల్లు పాలకులు, విజయనగర పాలకులు ఇద్దరు కలిసి బహుమనీలను అంతమొంచాలని ఒక నిర్ణయించి తీసుకున్నారు. అయితే ఇంతటితో పాటుగా బహుమనీల యొక్క బంగారు నాణ్యాలను సాధ్యమైనంత వరకు సంగ్రహించి వారి యొక్క నాణ్యాలను సేకరించి కరిగించవలసిందిగా హిందూ రాజులు తమ ప్రజలకు సూచించినట్లు తెలుస్తుంది. అలానే బహుమనీ సుల్తాన్ యొక్క గుర్రాలను అరబ్బు వర్తకుల నుండి హిందూ రాజులు సంగ్రహిస్తున్నట్లు పెరిస్టా వ్రాశాడు. అతని యొక్క కాయిన్స్ సంగ్రహించి దాన్ని కరిగించి వేయడం అంటే దాని యొక్క విలువని కోల్పోగొట్టడం, అలానే అరబ్బు గుర్రాలను కూడా సంగ్రహించినట్లు మనకు ఎవరి రచన అంటే మనకు పెరిస్టా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ చర్యల వల్ల బహుమనుల యొక్క ఆర్థిక విధానానికి, సైనిక బలానికి పెద్ద నష్టం వాటిల్లేటట్లుగా ఉంది. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా దెబ్బతీయడానికి, సైనిక పరంగా దెబ్బతీయడానికి యొక్క ఆలోచనలు ఏవి? వారి యొక్క నాణ్యాలను సేకరించి అరిగించడం, బంగారు నాణ్యాలను, దాంతోపాటుగా అరబ్బు గుర్రాలను కూడా వీరు తీసేసుకోవడం. దీనికి తోడు కాపయ్య నాయకుడు బుక్కరాయలు కలిసి, వీరిద్దరు కలిసి తమ రాజ్యాల నుండి అల్లావుద్దీన్ ఆశంస ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ఢిల్లీ సుల్తాన్లతో చేరగలమని అంటే చెలిమి చేయగలమని మహమ్మద్ షాను బెదిరిస్తూ ఒక రాయబారం పంపాడు వీరిరువురు కలిసి. దీంతో ఆపోజిట్లో మహమ్మద్ షా మీరే మాకు కప్పం కల్లా చెల్లించవలసిందిగా ఎదురు రాయబారం పంపాడు. దీనికి ఆగ్రహించినటువంటి కాపాయి నాయకుడు తన కుమారుడు ఎవరు? వినాయక దేవుణ్ణి బహుమనీ రాజ్యంపై దండెత్తమని పంపాడు. వినాయక దేవుడికి సహాయంగా బుక్కరాయలు, విజయనగర సామ్రాజ్యం బుక్కరాయలు 20,000 అశ్వదళాన్ని పంపడం జరిగింది. అశ్విక దళాన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి. అశ్వం అంటే ఏంటి? గుర్రంగా చెప్పొచ్చు. కానీ బహుమనీ సేనాని బహదూర్ ఖాన్ చేతిలో, బహుమనీ యొక్క సేనాని ఎవరు? బహదూర్ ఖాన్ చేతిలో వినాయక దేవుడు ఓడి తన రాజ్యాన్ని వెలుంపుట్టన్ కోటలో తలదాచుకున్నాడు. ఎవరి చేతిలో అంతమొందాడు కాపానే కుమారుడు అంటే బహదూర్ ఖాన్. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ తలదాచుకున్నాడు? వెలుంపుట్టన్ కోటలో తలదాచుకున్నాడు. అయితే మొదటి మహమ్మద్ షా విజయనగరంపై దండెత్తి విజయం పొంది గుల్బర్గాలకి మరలినాడు. తిరిగి గుల్బర్గాకు తన రాజధానికి మరలినాడు. ఎవరు? మొదటి మహమ్మద్ షా. బహుమనీ సేనాని బహదూర్ ఖాన్ ఓరుగల్ను ముట్టడించగా కాపాయి అతనికి ధనము, గుర్రాలను ఏనుగులను సమర్పించి సంధి కుదుర్చుకున్నాడు. దీంతో కాపాయ కూటమితో 78 మంది నాయకులు విడిపోయి, కాపాయ కూటమి అంటే 75 మంది నాయకులు ఉన్నారు. వీరు విడిపోయి వివిధ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. కాపాయి నాడికి ఓడంతో వీళ్ళంతా వివిధ రాజ్యాలుగా ఏర్పాటు చేశారు. రెడ్డి రాజులు మనకు విజయనగర పాలన డివైడ్ అయిపోయారు. ఇతని యొక్క బలము, సైన్యం అనేది సన్నగిలిపోయింది అని చెప్పేసి కాపాయి నాయకుడు యొక్క పరిస్థితి చూసి వీళ్ళు డివైడ్ అయిపోయారు. సొంత రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. వారిలో మొదటిగా రెడ్డి రాజ్యం ఎవరు? ప్రోలయ భీమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు అద్దంకి కొండవీడుగా తన పరిపాలనను గావించారు. సెకండ్, పద్మనాయక రాజ్యం లేదా వెలమ రాజ్యం. వీరు రాచకొండ, దేవరకొండ ప్రాంతాలుగా రేచల్ల సింగమ నాయకుడు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే అనగొంది రాజధానిగా విజయనగర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. అదేవిధంగా బహుమనీ రాజ్యం ఎవరు? గుల్బర్గా రాజధానిగా హసన్ గంగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ రాజ్యాలుగా విచ్ఛిన్నమై జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? వెలుము పుట్టన్లో వినాయక దేవుడు అరబ్బు గుర్రాలను దొంగిలించడం మానలేదు. అడగవచ్చు, ఇట్లా ముసునూరి రాయకులో ఏ రాజు అరబ్బు గుర్రాలను అటకాయించడంను
ఇలా చేసేవాడు ఇప్పుడు అడగవచ్చు ఎవరు కాపయ్య నాయకుడు ఇదా మళ్ళీ దీంతో ఏం చేశారు అరబ్బు యొక్క వర్తకులు ఫిర్యాదుపై మొదటి మహమ్మద్ షా క్రీస్తు శకం 1362లో దండెత్తి వినాయక దేవుని ఓడించి పట్టుకొని చాలా దారుణమైన మరణానికి గురి చేశారు. ఇక్కడ నోట్ చూడండి, క్రీస్తు శకం 1362 లేదా 61లో బహుమనీ సుల్తాన్ మొదటి మహమ్మద్ షా మరియు వినాయక దేవుల మధ్య వెలుంపట్టణం లేదా వెలమ్మపట్నం అంటారు ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మొదటి మహమ్మద్ షా వినాయక దేవుని ఓడించి పట్టుకొని చాలా దారుణమైన మరణానికి గురి చేశాడు లేదా చంపివేశాడు. మనకు 1362నే గుర్తుపెట్టుకోండి. కొన్ని రెఫరెన్స్ బుక్లో మనకు 1361 కూడా ఉంది. మనకు క్రీస్తు శకం 1362లోని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ యుద్ధంలో వినాయక దేవుని యొక్క కోశాగారము మరియు రాజ్యము దోపిడీకి గురయ్యాయి. కానీ మార్గమధ్యంలో ఆగ్రహావేశులంటి ప్రజలు సుల్తాన్కు అపార నష్టాన్ని కలిగించడంలో పెరిస్టా తెలిపాడు తన రచనలో రాయడం జరిగింది. తన కుమారుడు వినాయక దేవుని యొక్క మరణం కాపాయ నాయకుని కుంగదీసింది. బహుమనీ సుల్తాన్ను స్వయంగా జయించడం అసాధ్యమనే అధైర్యంతో కాపయ్య నాటి ఢిల్లీ సుల్తాన్ యొక్క పాలనుడి ఫిరోజ్ షా తుగ్లక్ లేదా ఫిరోజ్ తుగ్లక్ యొక్క సహాయాన్ని అర్థించాడు. నోట్ చూడండి, మొదటి మహమ్మద్ షా దృష్టి మరలించే ఉద్దేశంతో ఫిరోజ్ షా తుగ్లక్ను దేవగిరి లేదా ఓరుగల్లుపై దండెత్తమని కోరుతూ కాపయ్య ఢిల్లీకి రాయబారం పంపాడు. అయితే ముస్లింలతో యుద్ధం చేస్తున్న కాపర్లకు సహాయం చేయడం ఫిరోజ్ తుగ్లక్ యొక్క అభిప్రాయంలో ధర్మ విరుద్ధం. ఓకే, వీళ్ళ యొక్క ఢిల్లీ సుల్తాన్లు వారి యొక్క ముస్లిమ్స్ కాబట్టి ఫిరోజ్ తుగ్లక్ కాపయ్యకు సహాయాన్ని నిరాకరించాడు. దాంతోపాటుగా విజయనగరం నుండి కాపయ్య కూడా సహాయం అనేది అందలేదు. దీంతో కాపయ్య యొక్క రాయబారం మరియు ప్రయత్నాలు విషయం మొదటి మహమ్మద్ షాకు అంది. తన సేనాని సఫ్దర్ ఖాన్ను ఓరుగల్లుపై అలానే ఆజాం హుమయూన్ను గోల్కొండపై దండెత్తమని పంపాడు. ఎవరు? మొదటి మహమ్మద్ షా. ఓరుగల్లుపై ఏమో సఫ్దర్ ఖాన్, గోల్కొండపై ఆజాం హుమయూన్ను పంపడం జరిగింది. ఈ దండయాత్రలో కాపయ్య ఓడి బహుమనీ సేనాని బహదూర్ ఖాన్ మధ్యవర్తిత్వంలో 1364-65లో ఒక సంధి జరగడం జరిగితే సంధి కుదుర్చుకున్నాడు కాపయ్య నాయకుడు. ఈ సంధి సూత్రాల ప్రకారం లేదా సంధి ప్రకారం శాశ్వతంగా గోల్కొండ దుర్గంతో సహా ఈ గోల్కొండ పరిసర ప్రాంతాన్ని దాంతోపాటుగా 100 ఏనుగులు మరియు 250 గుర్రాలు 33 లక్షల రూపాయలను యుద్ధ నష్టపరిహారంగా కాపయ్య వారికి చెల్లించడం జరిగింది. దీనితో గోల్కొండ పూర్తిగా ఈ బహుమనీ సుల్తాన్లకు వెళ్ళిపోయింది లేదా చెందింది. ఉభయ రాజ్యాల మధ్య గోల్కొండ సరిహద్దుగా నిర్ణయం అనేది జరిగింది. ఈ సంధి షరతులను ఉభయ వంశాల్లో ముందు తరాల వారు సైతం గౌరవించే ఒప్పందం అనేది జరగడం జరిగింది. అనంతరం ఈ వజ్ర వైడూర్యాలు పొందిన సింహాసనంను మొదటి మహమ్మద్ షాకు కాపయ్య బహూకరించడం జరిగింది. అయితే ఈ సింహాసనం అనేది మొహమ్మద్ బిన్ తుగ్లక్కు ఉద్దేశించినదని పెరిస్టా యొక్క రచన ద్వారా తన రచనలో తెలపడం జరిగింది. బహుమనులతోటి యుద్ధాలలో పరాజయాలు కాపయ్య అధికార ప్రతిష్టకు భంగం కలిగించాయి. తీరాంధ్ర కాపయ్య చేజారిపోయే సమయంలోనే రేచర్లో పద్మనాయకరాజుంటి సింగమనాయుడు విజృంభించడం జరిగింది. ఈ సింగమనాయుడిని అదుపులో ఉంచడానికి కాపయ్య చేసిన ప్రయత్నాలు అనేవి ఫలించలేదు. దీంతో బహుమనీల యుద్ధాల్లో కాపయ్యతో సహకరించడానికి ఈ బహుమనీ సుల్తాన్లు యుద్ధాల్లో కాపయ్య నాయకుడు సహకరించడానికి బదులుగా వెలమలను అభిమానించినట్లుగా వారికి సహాయం చేసినట్టు మనకు వెలమల అనంతర చరిత్రను బట్టి తెలుస్తున్నది. గుర్తుపెట్టుకోవాలి, ఈ వెలమలకు బహుమనీ సుల్తాన్లు సపోర్ట్ చేశారు, కొన్ని కాపయ్యకు సపోర్ట్ చేయలేదని మనకు తెలుస్తుంది. కాపయ్య యుద్ధాల్లో మునిగి ఉండగా సింగమనాయుడు ఎవరు లేదా సింగమ నాయకుడు అంటారు, ఈయన్ని వెలమ రాజ్య స్థాపకులుగా చెప్తారు. నాయుడు కృష్ణానది యొక్క పర్యంతం వరకు లేదా పర్యంతం అంటే వరకు అంటే కృష్ణానది వరకు రాజ్యాన్ని విస్తరింపజేయడమే కాక కృష్ణా తుంగభద్ర అంతర్వేదిలోని ప్రాంతాలను సైతం ఆక్రమించాడు ఈ సింగమనాయుడు. ఇంతటితో తీరాంధ్రలో కాపయ్య నాయకుడి యొక్క అధికారం అనేది అస్తమించింది. చివరకు ఈ సింగమనాయకుడు ఎవరు? ఈ సింగమనాయకుడు పద్మరాజ్య లేదా వెలమరాజ్య స్థాపకుడు సింగమనాయకుడు జల్లపల్లి అనే రాజులతో యుద్ధాలు చేస్తూ మరణించాడు. అయితే ఈ సింగమనాయకుడి యొక్క మరణాంతరం అతని కుమారుడు అనవోతానీయుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఎవరు? అనవోతానీయుడు. తన తండ్రి సింగమనాయకుడి యొక్క మరణంతో అనవోతానీయుడు కాపయ్యకు జోక్యం ఉందని అనుమానించాడు. ఎవరిపైన? కాపయ్య నాయకుడి అనుమానం ఉంది.
అయితే ఈ అనుబోతానీయుడు తన రాజధాని ఆమనగల్లు నుండి రాజుకొండ లేదా రాచకొండకు మార్చి కాపయ్యపై దండెత్తారు. ఈ అనుబోతానీయుడు మరియు కాపయ్య నాయకుల మధ్య ఓరుగల్లు సమీపంలోని లేదా వరంగల్ సమీపంలోని భీమవరం అనే ప్రాంతం వద్ద ఒక యుద్ధం జరిగింది. దీన్ని భీమవరం యుద్ధం అంటారు. ఇది క్రీస్తు శకం 1366లో జరిగింది. ఈ భయంకరమైన యుద్ధం 1366 జరిగిన ఈ భీమవరం యుద్ధంలో కాపయ్య నాయకుడు ఓడి మరణించాడు. వెరీ ఇంపార్టెంట్ ఈ యుద్ధం యొక్క ప్రాముఖ్యత గుర్తుపెట్టుకోవాలి. కాపయ్య నాయకుడి అనంతరం అతని సంతతి రాజ్యం వెళ్ళినట్లు మనకు సాక్ష్యం అనేది లేదు, అంటే సాక్ష్యాధారాలు ఏవి మనకు లేవు. భీమవరం యుద్ధం తర్వాత నేటి తెలంగాణ ప్రాంతం అంతటికి రాజైన వారు ఎవరు? అనబోతానీయుడు వెలమరాజులోకి చేరాడు. క్రీస్తు శకం 1369 జూలైలో అనబోతానీయుడు వేయించింది ఐనవోలు శాసనం. ఎవరు వేయించారు? ఐనవోలు శాసనం వేయించిన వారు ఎవరు? అనబోతానీయుడు. ఎప్పుడు? 1369 జూలైలో. ఈ ఐనవోలు శాసనం ప్రకారం భీమవరం యుద్ధం 1368లో జరిగినట్లు తెలుస్తుంది. క్యాజువల్ జరిగింది మనకు 1366, కానీ ఐనవోలు శాసనం ప్రకారం ఎప్పుడు చెప్తుంది? 1368 అని తెలియజేస్తుంది ఈ శాసనం ప్రకారం. నోట్ చూడండి. రేచల్ల నాయకులు వరంగల్ యొక్క పొరుగులైన తర్వాత బహుమని సుల్తాన్లు ఓరుగల్లుపై దండెత్తపోవడం అనేది గమనించే విషయం. ఈ రేచల్ల వెలమలు ఓరుగల్లు ప్రాంతానికి రాజులు లేదా ప్రభులు లేదా పరిపాలన తర్వాత ఈ బహుమని సుల్తాన్లంట ఓరుగల్లుపై దండెత్తలేదంట. అదొక గమనింపదగే విషయం. దీనికి గల కారణం కూడా చూద్దాం. కాపాయ నాయకునికి వ్యతిరేకంగా రేచల్ల నాయకులు బహుమని సుల్తాన్లతో మైత్రి ఏర్పరచుకొని ఉండవాలి లేదా స్నేహాన్ని కుదుర్చుకునే సంధి కూడా చేసుకునవచ్చు. ఆ కారణంతో భీమవరం యుద్ధంలో గెలిచిన అనబోతా నాయకుడిని తెలంగాణ పాలకుడిగా లేదా ప్రభువుగా బహుమని రాజు గుర్తించడం జరిగింది. ఓరుగల్లు, భువనగిరి మొదలైన దుర్గాలు పద్మనాయకుల వశమైనాయి. దీంతో ముసునూరి వంశం అనేది అంతరించిపోయింది. దాంతోపాటుగా ఈ ఆంధ్ర నగరి అయినటువంటి ఓరుగల్లు రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోయింది. ఇంతటితో కాపాయ నాయకుని యొక్క బిరుదులు: ఆంధ్ర సుల్తాన్, ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాన, కటక చూరకార. గత చాలా ప్రీవియస్ ఎగ్జామ్ అడిగాడు. ఆంధ్ర సురత్రాన అనే బిరుదు కలిగిన వారెవరు? కాపయ్య నాయకుడు. ఈ బిరుదులు కూడా మొత్తం ఇంపార్టెంట్. ఆంధ్ర సుల్తాన్ అన్న, ఆంధ్ర దేశాధీశ్వర అన్న, ఆంధ్ర సురత్ర అన్న, కటక చూరకార అన్న కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. కాపాయ నాయకుడి యొక్క సమకాలీన రాజులు, అతని పరిపాలన కాలం నాటి రెడ్డి రాజ్య పరిపాలన ఉన్నటువంటి ప్రోలయ భీమారెడ్డి, అనబోతారెడ్డి వీళ్ళందరూ కూడా కాపాయ నాయకుడి యొక్క సమకాలీన అంటే రెడ్డి రాజ్య పాలకులు. మరియు పద్మనాయక రాజ్య విరమరాజ్యానికి కాపాయ నాయకుడి సమకాలీన ఎవరు? రేచల్ల సింగమ నాయకుడు, అతని మనడు అనబోతా నాయకుడు. మరియు విజయనగర సామ్రాజ్యానికి కాపాయ సమకాలీన ఎవరు? హరిహర రాయలు మరియు బుక్కరాయలు. బహుమనీ రాజ్య పాలకులు ఎవరు? హసన్ గంగు మరియు మొదటి మహమ్మద్ షా. దాంతోపాటుగా ఢిల్లీ సుల్తాన్లు ఎవరున్నారు? అతని సమకాలీన ఉన్నారు మనకు మహబీన్ తుగ్లక్, ఎంబీటీ లేదా ఉలుగు ఖాన్, జునా ఖాన్. ఇవన్నీ కూడా ఇతని యొక్క పేర్లు లేదా బిరుదు చెప్పవచ్చు. మహబీన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్ వీళ్ళందరూ కూడా ఇతని యొక్క సమకాలీనులుగా చెప్పవచ్చు. ఇంతటితో మనకు ముసునూరి వంశ చరిత్ర మనకు పూర్తిగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన తదుపరి క్లాస్ మనకి ఎప్పుడు రెడ్డి రాజులతో కంప్లీట్ చేసుకు సరిపోతుంది. ఈ ముసునూరి మరియు రెడ్డి రాజులతో ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేసి మీకు కంప్లీట్గా కాకతీయ అనంతరిక పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అంతకన్నా ముందుగా కాకతీయుల టాపిక్ మీకు పూర్తిగా కంప్లీట్ చేశాక ఈ రెడ్డి రాజుల పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంత కంటెంట్ అనేది చాలా ఉంది. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు చెక్ చేసుకోండి. ఇంత కంటెంట్ మీకు ఫ్రీగా లేదా సేవా దృక్పథం నేను చెప్పను, కానీ అవన్నీ పెద్ద మాటలు వద్దులండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంత కంటెంట్ మీకు ఎవరైనా ప్రొవైడ్ చేశారో దానికి ఉంది మీకు ఒక యూజ్ అవుతున్న ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. ఏదో డబ్బు కోసమో మనీ పర్పస్ అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కోసమో ఇంత టైం స్పెండ్ చేసి మీకు అంటే ఒక మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ఏపీ హిస్టరీ కోసం మన ఛానల్ని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ప్రతిరోజు కూడా మెసేజ్ చేస్తున్నారు, సార్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి అని. మనీ కోసం అయితే కాదండి. నేను మళ్ళీ చెప్తాను, మనీ కోసం అయితే ఇలా చేయను. ఒక 1 to 20 బిట్స్ చేసి ఇలా మా దగ్గర పీడిఎఫ్ ఉంది తీసుకోండి అని చెప్పేసి నేను కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేవాడిని. మనకు అలా కాదు, మనం చేసే ఏ పని అయినా సరే కొంతమందికి ఉపయోగపడినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి మనీ పర్పస్ కాదండి. మనకున్న దాంట్లో మనకి ఏంటంటే పక్క వారికి సహాయం చేయాలి, లేదా కొంతమంది గృహిణులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆల్రెడీ కొంతమంది కోచింగ్ ఒక 5 సంవత్సరాల కోచింగ్ ప్రిపేర్ అయ్యి జాబ్ రాక నిరుత్సాహంలో ఉన్నారు. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజు లేక వారికి ఉపయోగపడుతున్న ఆలోచనతో
ఈ క్లాస్ మొత్తం మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను మాత్రమే, కానీ మనీ పర్పస్ కానే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుంది అనుకుంటాను. మనీ కోసం కాదండి. మరి పీడిఎఫ్ చేసి సార్ 281 రూపాయలతో పెడుతున్నారు కదా, ఫ్రీగా ఇవ్వచ్చు అంటే ఇచ్చానండి. స్టార్టింగ్లో శాతవాహన టాపిక్ మాత్రం చాలామందికి ఫ్రీగా ఇచ్చాను. నేటికి ఈ రోజుకి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, టోటల్ ఫ్రీ అంటే మనకు కొంత ఈ పీడిఎఫ్స్ మొత్తం వేరే స్టూడెంట్స్ లేదా కొంతమంది మెంబర్స్ పెట్టి ప్రిపేర్ చేయించాలి కదా, వాళ్ళకొక మనీ పే చేయాలి కదా, దానికోసమే ఈ ఫీజు మొత్తం నేను మళ్ళీ చెప్తున్నాను. తెలుగు టైపింగ్లో ఇవన్నీ చేసి ప్రిపేర్ చేయాలి, చాలా కష్టంతో ఉన్న పని. అర్థమవుతుంది అనుకున్న ఉద్దేశం చెప్తున్నాను అండి. ఈ 281 రూపాయలు కూడా స్టార్టింగ్లో ఫ్రీగా పెట్టేశాను, కానీ ఫ్రీగా పెడితే ఏదో వాల్యుబుల్ ఉందని చెప్పేసి అందరు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఆ ఉద్దేశంతోనే ఈ క్లాసెస్ మొత్తం మీకు ప్రొవైడ్ చేశాను. సాధ్యమైనంత వరకు ఏపీ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేస్తానండి. ఇదంటే టైం వీలు పడలేదు, అందుకోసమే కాకతీయ టాపిక్స్ కూడా పీడిఎఫ్ అనేది లేట్ జరగడం జరిగింది. కాబట్టి టైం వీలు చేసుకొని సాధ్యమైన త్వరగా ముందు కాకతీయ పీడిఎఫ్ ఇచ్చి మరుసటి రోజే ఈ కాకతీయ అనంతరిగా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసిన తర్వాత విజయనగర సామ్రాజ్యం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందరూ అర్థం చేసుకునే ఉద్దేశంతో మరీ చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూడండి. ఈ మొత్తం టోటల్ కంప్లీట్ టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకే, చూడండి, మీకు యూజ్ చేసుకుంటారు. కొంతమంది చాలామంది కాల్ చేశారు నాకు. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి 12కి కాల్ చేశారు, మిడ్నైట్ ఏమని కాల్ చేసి, సార్ నేను ఇలా మాది కడప దగ్గర విలేజ్ సార్, మీకు 281 పెట్టారు పీడిఎఫ్, కొంచెం చూసి తీసుకోండి సార్ అన్నాడు. ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను కరోనా టైంలో వచ్చేసినాను, ఇక్కడే అయిపోయాను, బయట 5 రూపీస్కి అన్నా క్యాంటీన్ అని చెప్పాలి, తెలంగాణలో ఒక 5 రూపాయలు భోజనం చేస్తాను, నాకు దగ్గర మనీకు లేవు సార్, జాబ్ వచ్చాక మీకు 2000 పే చేస్తాను. నేను చెప్పాను, మీరు ఇచ్చే 2000 రూపాయలు నాకు అవసరం లేదండి, మళ్ళీ చెప్తాను, నాకు అట్లా పే చేయదు, అవసరం లేదు, మీకు తర్వాత నాకు జాబ్ వచ్చాక ఇస్తాను. నాకు జాబ్ వచ్చేది కదండి, నేను పంపించే పీడిఎఫ్ మీరు మంచిగా యూజ్ చేసుకోండి, నాకు ఏమీ వద్దని చెప్పాను. మీరు వేరే వారికి మీ దగ్గర డబ్బు ఉండి సహాయం చేసి మరి సహాయం చేయండి, అలా చేయమని చెప్పాను. నాకు డబ్బులు వద్దు, మీరు 2000 రూపాయలు కదా, 20,000 ఇచ్చా, నాకు అవసరం లేదు, మీ జాబ్ వచ్చే ఇస్తా అని చెప్పాను, నాకు మనీ వద్దు. మనం ఇచ్చే పీడిఎఫ్ మీకు ఉపయోగపడి మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి ఫస్ట్ అని చెప్పాను. ఇట్లా మీకు ఎప్పుడైనా సహాయం అర్థించినప్పుడు, ఎవరు అడిగినప్పుడు వెంటనే వెనుక సహాయం చేయండి, అది గొప్ప. అలా కానీ ఏదో పీడిఎఫ్ తీసేసుకొని మా దగ్గర డబ్బులు అదంతా వద్దండి, మీకు ఇస్తాను పీడిఎఫ్ తీసుకొని ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. అది కూడా అతను 100 రూపీస్ ఇచ్చాడు. నేను స్టార్టింగ్ 250 అన్న పే చేయమన్నాను, నాకు కూడా సరిగ్గా గుర్తులేండి, 100 150 ఇచ్చాడు. మళ్ళీ ఇస్తాన్నాడు, లేదండి అవసరం లేదు తీసేసుకోండి చాలా అని చెప్పేసి 100 ఇచ్చినట్టు గుర్తుంది, సరిగ్గా గుర్తులేదు, దగ్గర ఒక 3 months బ్యాక్ అనుకుంటాను. దానికోసమే చెప్తానండి, మంచిగా యూజ్ అవుతుంది కంటెంట్. నేను మళ్ళీ చెప్తాను, ఏపీ హిస్టరీ 75 మార్క్స్ అండి, ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్లో, బట్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. నేను చెప్తున్నాను 65 దాటితే చాలు. ఏపీ హిస్టరీలో నెగిటివ్లో వితౌట్ కాదు, నెగిటివ్ మొత్తం పోయి 60+ చాలు అండి. నేను మరీ చెప్తాను కదా, 60 మార్కులు చాలు ఏపీ హిస్టరీలో. ఇంకా ఎక్కువ సాధించండి, సాధించండి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఏపీ హిస్టరీ గుర్తుపెట్టుకోవడం ఆషామాషి కదండి, అర్థమవుతుంది అనుకుంటాను. ఓకే, మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. మంచిగా చదవండి. ఉంటే మనకు ఎగ్జామ్ నవంబర్ టు డిసెంబర్లో ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ టైంలో జరగకపోతే జనవరిలో ఎగ్జాక్ట్లీగా ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటాను. 50% ఛాన్స్ ఉంది. అందరూ చదవండి. ఏపీ హిస్టరీ మాత్రం కొంచెం లేట్ అవుతుంది, చూశారు కదా. పీడిఎఫ్ ప్రొవైడ్ చేసుకోవాలి, మరి చెక్ చేసుకోవాలి, దాన్ని మొత్తం మీకు క్లాస్ రూపంలో ప్రొవైడ్ చేయాలి. చాలా కంటెంట్ ఉంది కాబట్టి బయట బుక్స్ ఉంటాయి, రెఫర్ చేసేసుకోండి, మీకు ఏ కంటెంట్ యూజ్ అవుతుంది లేదో ఒకసారి మీకు అర్థమవుతుంది. చాలామంది విద్యార్థులు ఆల్రెడీ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ క్లాస్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, త్వరగా క్లాస్ కంప్లీట్ చేయండి, మీకు మనీ పే చేస్తాము, బుక్స్గా ప్రిపేర్ చేయండి, ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రిపేర్ చేయండి అని. లేదండి, నేను మనీ కోసం అని కాదు, హడావుడి క్లాస్ చెప్తే దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది, అర్థమవుతుంటాను. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, సార్ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మొత్తం టోటల్గా చెప్తా అంటే లేదు, సిలబస్ ప్రకారం అన్నారు. వాస్తవం ఏంటంటే బౌద్ధ మతం శాతవాహనుల కాలం ఉంది, ఇక్ష్వాకుల కాలం ఉంది, వద్దన్నారు. దానికోసం నేను ఇబ్బంది పడడం అవసరం. ఒకవేళ టైం ఉంటే కనుక బౌద్ధ జైన మతం మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతాను. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు అయితే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్.